అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. జనవరి 15. మనకు జీవమై ఉన్న క్రీస్తు. కొలస్సీ 3:4. మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని కొలస్సీ 3:3లో చదువుదుము. మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును పొందవలనని యథార్థముగా కోరుచున్న యెడల మనము మరణించుటకు ఇష్టపడవలను. ఎందుకనగా మన పాత జీవితమునకు, చెడిపోయిన స్వభావమునకు మరణించితేనే తప్ప ఆ జీవము మనలోనికి ఎంతమాత్రమునూ రాదు. అట్టి అనుభవమును పొందుటకు మన పాపములన్నిటి విషయమై పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచి ఆయనను మన వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించవలను. చాలామంది యేసు ప్రభునందు విశ్వాసముంచుతున్నామని చెప్పుదురు కానీ నిజముగా ఆయనందు విశ్వాసముంచి ఆయనను ఎరుగుట అనగా ఏమో ఎరుగని వారుగా ఉన్నారు. వారు నేను యేసుక్రీస్తు ప్రభువును నా రక్షకునిగా నమ్ముచున్నాను అను మాటలు వల్లించుదురు. అయితే దేవుడు వారికి ఎంతో ఉచితముగా ఇవ్వగొరుచున్న ఆశీర్వాదములను అనుభవించలేకపోతున్నారు. ఇదంతయు కేవలం వారి నిర్లక్ష్యత, అజాగ్రత్తను బట్టియే. దేవుడైతే తన కుమారుని యందు మనకు ప్రతి ఒక్క ఆశీర్వాదమును ఇచ్చును. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఎఫెసీ 1:3. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనగా మనము తలంచు ప్రతి ఒక్కటి మనం వాటిని క్రియాపూర్వకంగా అనుభవించినట్లుగా కనబడకపోయినను సిద్ధాంతపరముగా ఆత్మీయ ఆశీర్వాదములన్నీ మనవే. అయితే మనము యేసు ప్రభునందు విశ్వాసముంచుట అనగా ఏమో నిజముగా ఎరగకపోవచ్చున్నాం. మనం దేవుని వాక్యమును చదువుటయందు మరియు దాని అర్థమును గ్రహించుటకు ధ్యానించుటయందు చాలినంత సమయమును గడుపుటలేదు. లూకాసు వార్త 12:32లో ప్రభువు మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని చెప్తున్నాడు. ఆయన మన పాపములను క్షమించుట మాత్రమే కాక తన రాజ్యమును అనగా ఆయనకు ఉన్నదంతయు మనకిచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. వాటిని అనుభవించుటకు గాను మనము ఈ ఆశీర్వాదములను ఎరగవలసి ఉన్నది. మనం దేవుని వాక్యమును ధ్యానించి లోతుగా తరచి చూచుటకు దానిని ప్రార్థనాపూర్వకంగా మన మోకాళ్ళపై చదవవలను. ప్రైజ్ ది లార్డ్.